Okay, good evening to all. This is MK Reddy. I am teaching now సిల్లాజిజం టాపిక్. ఓకే, మనము అందరము సిల్లాజిజం టాపిక్ అనేది చాలా డిఫికల్ట్ అనుకుంటాం, కానీ ఈరోజు మనము చాలా సింపుల్గా చూద్దాం ఈ టాపిక్. ఓకే, సిల్లాజిజం నుంచి మనకు ఏ ఎగ్జామ్లో చూసుకున్నా మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో మనము ఈరోజు సిల్లాజిజం టాపిక్ చూద్దాం. దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. ఐఎమ్ టీచింగ్ నౌ సిల్లాజిజం టాపిక్ క్లాస్ 1. ఓకే, క్లాస్ 1 సిల్లాజిజంలో క్లాస్ 1 టాపిక్ చూద్దాం. ఓకే, మనము ఇప్పుడు సిల్లాజిజంలో బేసిక్స్ చూద్దాం. సిల్లాజిజంలో బేసిక్ చూద్దాం. ఓకే, సిల్లాజిజంలో మనకు ఇక్కడ సపోజ్ ఏ ఉన్నారు, బి ఉన్నారు. ఇక్కడ సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నారు అనుకోండి. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే అప్పుడు మనము ఈ విధంగా తీసుకోవాలి. సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. ఓకే, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. ఇప్పుడు మనము సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఏ విధంగా తీసుకుంటామంటే, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఇక్కడ ఏ అనేది తీసుకుంటాం, ఇక్కడ బి తీసుకుంటాం. ఇది సమ్ అవుతుంది. ఓకే, ఇది ఏ అండ్ బి. ఓకే, ఇది ఏ అండ్ మరియు బి అనమాట. అదేవిధంగా మనము ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాం అనుకోండి, ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ ఏదైతే ఆల్ ఏ ఉందో అది చిన్నది, దానికంటే తర్వాత ఉండేది మనకు పెద్దది అనమాట. సో ఏ అనేది లోపల ఉంటుంది, బి అనేది ఏకి బయట ఉంటుంది. ఓకే, ఏ అనేది లోపల ఉంటుంది, బి అనేది దానికంటే పెద్దది కాబట్టి ఇక్కడ బి తీసుకుంటాం. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్ అనే టైంలో మనము ఈ విధంగా తీసుకుంటాము. ఓకే, అన్ని ఏలు బీస్ అంట, కానీ అన్ని బీలు ఏలు కాదు. ఓకే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి, అన్ని ఏసు బీసు. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్ బట్ నాట్ ఆల్ బీస్ ఆర్ నాట్ ఏస్. ఓకే, ఓన్లీ సమ్ బీస్ ఆర్ ఏస్. ఆల్ ఏస్ ఆర్ బీస్ బట్ ఆల్ బీస్ ఆర్ నాట్ ఏస్. ఏలన్నీ బీలు అవుతాయి, కానీ బీలన్నీ ఏలు కావు. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్ అని ఇట్లా ఇస్తే మనకు ఈ విధంగా ఉండాలి. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్ అని ఇస్తే మనకు ఈ విధంగా ఉండాలి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అని ఇస్తే ఇక్కడ ఇది ఏ అనేది చిన్నది అవుతుంది, బి అనేది ఏ కంటే పెద్దది అవుతుంది. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్. అదేవిధంగా మనకు నో ఏ ఈజ్ బి అని ఇచ్చాడు అనుకో, నో ఏ ఈజ్ బి అని ఇస్తే మనకు ఏకి మరియు బికి ఎటువంటి లింక్ ఉండదు. ఏకి మరియు మనకి బికి ఎటువంటి లింక్ ఉండదు. ఓకే, ఈ విధంగా మనకు ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఈ మూడు మీదనే మనకు ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. నో ఏ బి అంటే ఈ విధంగా ఉండాలి. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ఏ అండ్ బి, దట్ ఈజ్ నో ఏ ఈజ్ బి, దట్ ఈజ్ నో ఏ ఈజ్ బి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకు సిల్లాజిజంలో 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి మనకు సిల్లాజిజంలో. అవేంటో చూద్దాం. ఫస్ట్ టాపిక్ సమ్ లేదా ఆల్ అనే టాపిక్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ టాపిక్ నో ఉంటుంది. అదేవిధంగా థర్డ్ టాపిక్ మనకు పాసిబిలిటీస్ ఉంటాయి. పాసిబిలిటీస్ ఉంటాయి. ఫోర్త్ మోడల్ మనకి సమ్ నాట్ ఉంటుంది. సమ్ నాట్. ఇవన్నీ మనకి కంక్లూజన్స్లో కనిపిస్తాయి. ఓకే, కంక్లూజన్స్లో మాత్రమే కనిపిస్తాయి. ఓకే, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటుంది సమ్మాల్ అనే టాపిక్. ఓకే, ఫస్ట్ సమ్మాల్ చూడాలి, ఆ తర్వాత నో చూడాలి, ఆ తర్వాత పాసిబిలిటీస్ ఏ విధంగా క్వశ్చన్లు వస్తాయి, అదేవిధంగా సమ్ నాట్ నుంచి ఏ విధంగా క్వశ్చన్లు వస్తాయో మనము ఈ 4 మోడల్స్ చాలా సింపుల్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనము సమ్మాల్ చూద్దాం ప్రజెంట్ క్లాస్లో. ఓకే, సమ్మాల్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం.
స్టేట్మెంట్ చూడండి. సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్ అని ఏం చెప్పాము ఇప్పుడే. సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్ అంటే ఇక్కడ మనము ట్రీస్ తీసుకుంటాం. ఓకే, ట్రీస్ తీసుకుంటాం. అదేవిధంగా సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్. ఓకే ఓకే ఇక్కడ పేపర్స్ తీసుకుంటాము. ఓకే, ఇక్కడ ఇదేమవుతుంది, సమ్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం కాబట్టి ట్రీస్ మరియు పేపర్స్, సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్, సమ్ ట్రీస్ మరియు సమ్ ట్రీస్ ఇక్కడ కామన్గా ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్స్. ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్స్. సో ఇక్కడ ఇంక్స్ అనేది పెద్దది, ఆల్ పేపర్స్ అనేది చిన్నది. అంటే ఆల్ పేపర్స్ ఇంక్స్ అవుతాయంట, కానీ ఇక్కడ ఆల్ ఇంక్స్ పేపర్స్ కావు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ పేపర్స్ ఇంక్స్ అవుతాయి, కానీ ఆల్ ఇంక్స్ పేపర్స్ కావు. ఓన్లీ సమ్ ఇంక్స్ మాత్రమే పేపర్స్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్స్ అని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా చేయాలి. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంక్స్ అంటున్నాడు, ఇంక్స్ అంటున్నాడు. ఓకే, ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్స్ అంటున్నాడు. సో పేపర్ చిన్నది, ఆ తర్వాత ఇంక్స్ అనేటి పేపర్ కంటే పెద్దవి. ఓకే, నెక్స్ట్ సమ్ ఇంక్ ఆర్ బ్లూ. ఓకే, సమ్ ఇంక్ ఆర్ బ్లూ. మనకు ఇక్కడ కనెక్షన్ ఏంటి, సమ్ అనేది కనెక్షన్ ఏంటి, ఇక్కడ ఇంక్కు మరియు బ్లూకు, ఇంక్కు మరియు బ్లూకు ఉంటుంది. సపోజ్ ఇంక్కి మరియు బ్లూకు సమ్ అనేది ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఇంక్కు మరియు బ్లూకు మనకు లింక్ ఎలా వస్తుందంటే ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది. సో మనకు సమ్ అనే కంక్లూజన్స్లో ఏమి ఇచ్చాడు చూడండి, అన్ని సమ్మే ఇచ్చాడు. మనము డిస్కస్ చేసుకున్న టాపిక్ కూడా సమ్ ఆల్. ఓకే, సమ్ ఆల్ టాపిక్ ఫస్ట్ క్లాస్ చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ కంక్లూజన్స్ ఇచ్చాడు, ఇక్కడ చూద్దాం. సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్ అంటున్నాడు, సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్ అంటున్నాడు. చూద్దాం ఈ కంక్లూజన్ అనేది ఇక్కడ సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్ అంటున్నాడు, ఇక్కడ ఇది అప్లికబుల్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్. సో మనకు సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్. ఓకే, ఏమని చెప్పాం, సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్. ఇక్కడ కామన్గా ఉంది కదా, ట్రీస్కి ఇంక్స్కి ఇక్కడ కామన్గా ఉంది. ట్రీస్కి ఇంక్స్ ఇక్కడ మనకు కామన్గా ఉంది కాబట్టి ఈ ఆప్షన్ మనకు రైట్ అవుతుంది. ఓకే, సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్ అంటే మనకు ఈ కామన్గా ఉంది కాబట్టి సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్ అనేటి మనకు రైట్ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సమ్ పేపర్స్ ఆర్ ట్రీస్. ఓకే, సమ్ పేపర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆర్ ట్రీస్ అంటున్నాడు. సమ్ పేపర్స్ అంటే ఇదే కదా కామన్ పాయింట్ మనకు. సమ్ పేపర్స్ ఆర్ ట్రీస్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఇక్కడ కామన్గా ఉంది చూడండి, సమ్ పేపర్స్ ఆర్ ట్రీస్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సమ్ బ్లూ ఆర్ పేపర్. బ్లూ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. మనకు బ్లూకు మరియు పేపర్కి అసలు లింక్ ఉందా, బ్లూకు మరియు పేపర్కి అసలు లింక్ ఉందా? సో మనకు లేదు, లింక్ లేదు, ఇది తప్పు అవుతుంది. సో సమ్ బ్లూ ఆర్ ఇంక్, సమ్ బ్లూ ఆర్ ఇంక్. ఓకే, సమ్ బ్లూ ఆర్ ఇంక్, సమ్ బ్లూ ఆర్ ఇంక్, సమ్ బ్లూ ఆర్ ఇంక్. మనకి ఇక్కడ ఛాన్స్ ఉంది కదా, సమ్ బ్లూ ఆర్ ఇంక్, ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది రౌట్ అవుతుంది. బాగా గమనించండి, మనకు ఈ విధంగా స్ట్రక్చర్ వేసుకుంటే మనం కంక్లూజన్స్ని చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్. సో ఇంక్ ఇక్కడ ఉంది, సమ్ అనేది ఇక్కడ ట్రీ ఉంది కాబట్టి అది రైట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ పేపర్స్ ఆర్ ట్రీస్. సమ్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కామన్గా ఉంది కదా, పేపర్ ట్రీకి సమ్ అనేది. ఓకే, ఇది కూడా రైట్ అవుతుంది. సమ్ బ్లూ ఆర్ పేపర్స్. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, మనకు ఇక్కడ పేపర్ ఉంది కాబట్టి బ్లూకు పేపర్కు దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద బ్లూ. దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద బ్లూ. సో దిస్ ఈజ్ ఫాల్స్. సమ్ బ్లూ ఆర్ ఇంక్ అంటున్నాడు. సమ్ బ్లూ, దిస్ ఈజ్ బ్లూ, దిస్ ఈజ్ ఇంక్. దెర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ ద బ్లూ అండ్ ద ఇంక్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, మనకు ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఇది అవుతుంది. 3 ఒకటి రాంగ్ ఆన్సర్ అవుతుంది, మిగతాటన్నీ రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇదే విధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఏమంటున్నాడు, సమ్ కార్స్ ఆర్ ట్రక్స్. ఓకే, సమ్ కార్స్ ఆర్ ట్రక్స్ అంటున్నాడు. ఇది కార్స్, ఇది ట్రక్స్. ఓకే,
సమ్ ఇచ్చినప్పుడు రెండు వాటికి కామన్గా ఉండాలి. ఓకే, సమ్ ట్రక్స్ ఆర్ బైస్కిల్స్. ఓకే, సమ్ ట్రక్స్ ఆర్ బైస్కిల్స్, సమ్ ట్రక్స్ ఆర్ బైస్కిల్స్. సో ట్రక్స్కి బైస్కిల్కి కామన్ చూపిస్తున్నాడు. ఓకే, సమ్ సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్ అంటున్నాడు. ఓకే, సైకిల్స్ సైకిల్స్. ఓకే, సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్. ఓకే, ఇది అయిపోయింది. ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్. ఆల్ సైకిల్స్ ఆర్ ఆల్ సైకిల్స్ ఆర్ ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్. ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్. ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్. ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్. సమ్ బైక్ ఆర్ వైట్ అంటున్నాడు. సమ్ బైక్ ఆర్ వైట్ అంటున్నాడు. ఓకే, ఆల్ ట్రాక్టర్స్ ఆర్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది ఇక్కడ మనకు లెంతీగా వస్తుంది చూడండి. సమ్ కార్ ఆర్ ట్రక్. సమ్ కార్ ఆర్ ట్రక్. ఓకే, కారు ట్రక్. సమ్ కార్ ఆర్ ట్రక్ అయిపోయింది. సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్. సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్. సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్. ఓకే, సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్. అదేవిధంగా ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్ అంటున్నాడు. ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్. ఓకే, ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్. ఓకే, నెక్స్ట్ ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్ అంటున్నాడు. సో ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్ అంటున్నాడు. ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్ అంటున్నాడు. ఓకే, బైక్స్ అంటున్నాడు. అదేవిధంగా సమ్ బైక్ ఆర్ వైట్ అంటున్నాడు. సమ్ బైక్ ఆర్ వైట్ అంటున్నాడు. సమ్ బైక్ ఆర్ వైట్ అంటున్నాడు. బాగా గమనించండి. సమ్ కార్స్ ఆర్ ట్రక్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ సమ్ అనేది మనకు వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ సమ్ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్ అంటున్నాడు. సమ్ వచ్చింది. ఈ రెండింటి మధ్య ట్రక్స్ మరియు సైకిల్ మధ్య సమ్ వచ్చింది. ఆ తర్వాత ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్ అంటున్నాడు. ఆల్ సైకిల్స్ అనేది చిన్నదవుతుంది. దీంతో పోల్చినప్పుడు ట్రాక్టర్స్ అనేది పెద్దదవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్. ఓకే, ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్ అంట. ఓకే, ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్. అన్ని ట్రాక్టర్లు బైక్ అవుతాయి అంటున్నాడు కాబట్టి బైక్ అనేది ట్రాక్టర్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనకేం చెప్తున్నాడు? సమ్ బైక్ ఆర్ వైట్ అంటున్నాడు. బైక్కు మరియు వైట్కు మధ్య సమ్ చూపిస్తున్నాడు. బైక్కు మరియు వైట్ మధ్య మనకు సమ్ చూపిస్తున్నాడు. ఇప్పుడు మనము కంక్లూజన్ చూద్దాం. ఓకే, కంక్లూజన్ చూద్దాం. చూడండి, సమ్ సైకిల్ ఆర్ వైట్ అంటున్నాడు. సమ్ సైకిల్ ఆర్ వైట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ సైకిల్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద సైకిల్ అండ్ వైట్. వైట్కి మరియు సైకిల్కి మనకు అసలు లింకే లేదు. ఫస్ట్ ఆప్షన్ తప్పు అవుతుంది. ఓకే, సైకిల్కు మరియు వైట్కు లింకే లేదు, అందుకు మనకు ఫస్ట్ ఆప్షన్ తప్పు అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ చూద్దాం. సమ్ బైక్ ఆర్ ట్రక్. సమ్ బైక్ ఆర్ ట్రక్. ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, సమ్ బైక్ ఆర్ ట్రక్. ఇక్కడ బైక్ ఉంది కదా, ఇక్కడ సమ్ ఉంది కదా, ఇక్కడ సమ్ ఉంది కదా. ట్రక్కు బైకు లింక్ ఉంది చూడండి, ట్రక్కు మరియు బైకుకు లింక్ ఉంది. అప్పుడు మనకు సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. బాగా గమనించాలి. ఓకే, నెక్స్ట్ సమ్ సైకిల్ ఆర్ కార్. ఓకే, సైకిల్ ఎక్కడ చూడండి, సమ్ సైకిల్ ఆర్ కార్. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద సైకిల్ అండ్ కార్. కార్కి సైకిల్కి మనకు లింకే లేదు. మనకి కార్కి సైకిల్కి లింకే లేదు. సో అటువంటిప్పుడు మనకు థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో కార్కి సైకిల్కి లింకే లేదు, అప్పుడు సమ్ సైకిల్ ఆర్ కార్ అని అంటున్నాడు. ఈ ఆప్షన్ మనకు తప్పు అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సమ్ వైట్ ఆర్ సైకిల్. సమ్ వైట్ ఆర్ సైకిల్. మనకు వైట్కు సైకిల్కి అసలు లింక్ ఉందా? వైట్కు సైకిల్కు లింక్ ఉందా? సో వైట్కు సైకిల్కు మనకు లింక్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సమ్ బైక్ ఆర్ సైకిల్ అంటున్నాడు. సమ్ బైక్ ఆర్ సైకిల్ అంటున్నాడు. చూడండి, సమ్ బైక్ ఆర్ సైకిల్ రైట్ అవుతుంది. బాగా గమనించండి ఆప్షన్. సమ్ బైక్ ఆర్ సైకిల్ రైట్ అవుతుంది. ఆల్ బైక్ ఆర్ సైకిల్ ఉంటే అది తప్పు అవుతుంది. ఓకే, ఆల్ బైక్ ఆర్ సైకిల్ ఉంటే అది తప్పు అవుతుంది. కానీ మనకు సమ్ బైక్ ఆర్ సైకిల్ ఇచ్చాడు కాబట్టి రైట్ అవుతుంది.
ఎందుకంటే సైకిల్ అనేది బైక్ అనేది సైకిల్ కంటే పెద్దది కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు సమ్ వాడతాం, ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఆల్ వాడతాము. ఈ విధంగా పైకి వెళ్ళేటప్పుడు మాత్రం మనము ఆల్ వాడతాము, డౌన్కి వచ్చేటప్పుడు మాత్రం సమ్ వాడతాము. అందుకే సమ్ బైక్స్ ఆర్ సైకిల్స్ అవుతాయి, సమ్ బైక్స్ ఆర్ ట్రాక్టర్స్ అవుతాయి, కానీ ఆల్ సైకిల్స్ ఆర్ బైక్స్ అవుతాయి, ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్ అవుతాయి. ఈ విధంగా వచ్చినప్పుడు సమ్ వస్తుంది, ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఆల్ వస్తుంది. ఇక్కడ అదే మనకి ఇచ్చాడు, సమ్ బైక్ ఆర్ సైకిల్ అవుతుంది, రైట్. ఓకే చూడండి, అదే కింద అదే ఇచ్చాడు చూడండి, ఆల్ సైకిల్ ఆర్ బైక్ అవుతుంది, ఆల్ బైక్ ఆర్ సైకిల్ కాదు. ఓకే, ఆల్ సైకిల్ ఆర్ బైక్ అవుతుంది కానీ ఆల్ బైక్ ఆర్ సైకిల్ కాదు. ఓకే, ఆల్ సైకిల్ ఆర్ బైక్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకు రైట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సమ్ సైకిల్ ఆర్ వైట్ అనేది సైకిల్కు మనకు వైట్కు టచ్ లేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ రాంగ్ అవుతుంది. సమ్ బైక్ ఆర్ ట్రక్ కాబట్టి బైక్కు మరియు ట్రక్కు మనకు సమ్ అనేది కొంచెం ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ రైట్ అవుతుంది. మనకు సమ్ సైకిల్ ఆర్ కార్, సైకిల్కి మరియు మనకు కార్కి దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ కార్ అండ్ ట్రక్ లేనప్పుడు సమ్ సైకిల్ ఆర్ కార్ ఎలా అవుతుంది? కాదు, ఎగ్జాక్ట్లీ తప్పు అవుతుంది. సమ్ వైట్ ఆర్ సైకిల్ అంటున్నాడు, వైట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సైకిల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి మధ్య మనకు లింక్ లేదు కాబట్టి ఆప్షను తప్పు అవుతుంది. అదేవిధంగా సమ్ బైక్ ఆర్ సైకిల్ అంటున్నాడు, సమ్ బైక్ సైకిల్ అవుతుంది, ఆల్ సైకిల్స్ బైక్స్ అవుతాయి, సమ్ బైక్స్ సైకిల్ అవుతాయి, ఆల్ సైకిల్స్ బైక్స్ అవుతాయి, కానీ ఆల్ బైక్స్ సైకిల్స్ కావు, ఆల్ బైక్స్ ట్రాక్టర్స్ కావు. ఓకే, నెక్స్ట్ ఆల్ సైకిల్ అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆల్ సైకిల్ ఆర్ బైక్ అనేది మనకు రైట్ అవుతుంది. ఓకే, ఈ రూల్ని బాగా గుర్తుపెట్టుకోండి. పైనుంచి కిందికి వచ్చేటప్పుడు సమ్ అవుతుంది, కింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకు ఆల్ వస్తుంది ముందు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, బాగా గమనించండి స్టేట్మెంట్. ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్ అంటున్నాడు. ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్. ఫ్రూట్స్ పెద్దదా ఇక్కడ యాపిల్స్ పెద్దదా అంటే మనకు ఇక్కడ ఫ్రూట్సే చిన్నది అవుతుంది, యాపిల్ అనేది పెద్దది అవుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్స్ కంటే పెద్దది ఏంటంటున్నాడు? యాపిల్ అంటున్నాడు. ఓకే, యాపిల్. ఓకే, యాపిల్. ఎందుకంటే ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్ అంటున్నాడు, ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్ కావు. ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్ అవుతాయి, ఓన్లీ సమ్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్ అవుతాయి. ఓకే, అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ వేసాం. ఓకే, ఆల్ యాపిల్ ఆర్ బనానా అంటున్నాడు, ఆల్ యాపిల్ ఆర్ బనానా అంటున్నాడు. ఈ విధంగా మనకు వస్తుంది. ఓకే, యాపిల్ కంటే పెద్దవి ఏమంటున్నాడు? బనానా అంటున్నాడు. సో ఆల్ యాపిల్ ఆర్ బనానాస్, బట్ సమ్ బనానాస్ ఆర్ యాపిల్స్ అవుతాయి. ఇది పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ విధంగా పోతే ఆల్ వస్తుంది, మనం డౌన్కి వస్తే సమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సమ్ బనానాస్ ఆర్ ఆరెంజ్ అంటున్నాడు, సమ్ బనానాస్ ఆర్ ఆరెంజ్. ఓకే, ఆరెంజ్. సమ్ బనానాస్ ఆర్ ఆరెంజ్, బనానాకు ఆరెంజ్ మధ్య సమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సమ్ ఆరెంజెస్ ఆర్ గ్రేప్స్, మనకు ఆరెంజెస్కు మరియు గ్రేప్స్కు తేడా చెప్తున్నాడు. ఓకే, ఆరెంజెస్కు మరియు గ్రేప్స్కి మనకు సమ్ అంటున్నాడు కాబట్టి ఆరెంజెస్కు మరియు గ్రేప్స్ మధ్య సమ్ చూసాం. సమ్ వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్ అన్నప్పుడు ఫ్రూట్స్ లోపల రావాలి, యాపిల్ బయట వస్తుంది. ఆల్ యాపిల్స్ ఆర్ బనానాస్ అన్నప్పుడు మనకు యాపిల్ లోపల ఉంటుంది, బనానా బయట ఉంటుంది. సమ్ బనానాస్ ఆర్ ఆరెంజ్ అన్నప్పుడు బనానాకి మరియు ఆరెంజ్కి సమ్ వస్తుంది. ఈ విధంగా మరియు మనకు సమ్ ఆరెంజెస్ ఆర్ గ్రేప్స్ అన్నప్పుడు ఆరెంజెస్కు మరియు గ్రేప్స్ మధ్య సమ్ ఇక్కడ వస్తుంది. ఓకే, క్వశ్చన్ స్టేట్మెంట్ని ఈ విధంగా రాసుకుంటే మనం కంక్లూజన్స్ చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చూడండి ఆప్షన్స్. సమ్ ఆరెంజెస్ ఆర్ యాపిల్. ఓకే, సమ్ ఆరెంజెస్ ఆర్ యాపిల్.
సో మనకు ఇక్కడ సమ్ ఆరెంజెస్ ఆర్ యాపిల్ అంటున్నాడు కాబట్టి సమ్ ఆరెంజెస్ ఆర్ యాపిల్. యాపిల్కు ఆరెంజెస్కు అసలు లింక్ ఉందా? ఆరెంజెస్కి మరియు మనకు యాపిల్స్కు లింక్ ఉందా? అస్సలు లేదు. చూడండి, బనానాకు మాత్రమే మనకు ఆరెంజ్ అనేది సమ్ అనేది ఉంది, కానీ యాపిల్స్కు ఆరెంజెస్కు మనకు ఎటువంటి లింకు లేదు. బాగా గమనించాలి. యాపిల్స్కు మరియు ఆరెంజెస్కి ఎటువంటి లింకు లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఎటువంటి లింకు లేదు కాబట్టి మనకు రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సమ్ గ్రేప్స్ ఆర్ ఫ్రూట్ అంటున్నాడు. సమ్ గ్రేప్స్ ఆర్ ఫ్రూట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, సమ్ గ్రేప్స్ ఆర్ ఫ్రూట్ అంటున్నాడు. గ్రేప్స్ ఫ్రూట్కు అసలు లింక్ ఉందా అండి? గ్రేప్స్కు మరియు మనకు ఫ్రూట్కు లింక్ ఉందా? మనకు అస్సలు లింక్ లేదు. చూడండి, ఫ్రూట్ ఇక్కడ ఉంది, గ్రేప్ ఇక్కడ ఉంది. సో మనకు సెకండ్ ఆప్షన్ కూడా ఎగ్జాక్ట్లీ రాంగ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కూడా ఎగ్జాక్ట్లీ రాంగ్ అవుతుంది. థర్డ్ చూద్దాం. సమ్ బనానా ఆర్ ఫ్రూట్. సమ్ బనానా ఆర్ ఫ్రూట్ మనం ఏమేమి చెప్పాం? కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆల్ ఉండాలి, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు సమ్ ఉండాలి. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆల్ ఉండాలి, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు సమ్ ఉండాలి. సో సమ్ బనానా ఆర్ ఫ్రూట్, సమ్ బనానా ఆర్ ఫ్రూట్. అదేవిధంగా ఆల్ బనానా ఆర్ ఫ్రూట్ ఉంటే తప్పు అవుతుంది. ఆల్ బనానా ఆర్ ఫ్రూట్ ఉంటే మనకు ఆప్షన్ తప్పు అవుతుంది. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? సమ్ బనానా ఆర్ ఫ్రూట్. సమ్ బనానా ఆర్ ఫ్రూట్ ఇచ్చాడు కాబట్టి ఇది మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. కొన్ని బనానాలు మాత్రమే ఫ్రూట్స్ అవుతాయి, అన్ని బనానాలు ఫ్రూట్స్ కాదు. ఓకే, ఆల్ బనానా ఆర్ ఫ్రూట్ ఇచ్చిందే మనకు ఆప్షన్ తప్పు అయ్యి ఉండేది, కానీ మనకి ఇక్కడ సమ్ బనానా ఆర్ ఫ్రూట్ ఇచ్చాడు. ఓకే, థర్డ్ ఆప్షన్ రైట్ అయింది. సో సమ్ గ్రేప్స్ ఆర్ బనానా. ఓకే, సమ్ గ్రేప్స్ ఆర్ బనానా. సమ్ గ్రేప్స్ ఆర్ బనానా. మనకు గ్రేప్స్కు బనానాకు అసలు లింక్ ఉందా అండి? గ్రేప్స్కు బనానాకు అసలు మనకు లింకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. గ్రేప్స్కి మరియు బనానాకి దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద grapes and the banana. There is no link between the grapes and the banana. So the answer is some banana or fruit is the right answer. Okay, some banana or fruit is right answer. Okay, next question చూద్దాం. చూడండి, స్టేట్మెంట్ బాగా గమనించండి. సమ్ సన్ ఆర్ మూన్. ఓకే, సమ్ ఉంది కాబట్టి మనము ఈ విధంగా వేసుకుంటాం. సన్ అనుకుంటే ఇది, మూన్ అనుకుంటే సన్ను, మూన్ అనుకుంటే ఈ రెండింటి మధ్య సమ్ ఉంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఆల్ మూన్ ఆర్ స్టార్. ఆల్ మూన్ ఆర్ స్టార్ అంటున్నాడు. ఇక్కడ మూన్ అనేది చిన్నది అవుతుంది, స్టార్ అనేది పెద్దది అవుతుంది. ఎందుకంటే అన్ని మూన్లు స్టార్ అవుతాయి కానీ అన్ని స్టార్లు మూన్ కాదు అని అర్థం ఇక్కడ. ఓకే, సమ్ స్టార్ ఆర్ మూన్ అనేది రైట్. ఆల్ మూన్ ఆర్ స్టార్, సమ్ స్టార్స్ ఆర్ మూన్ అని అర్థము ఇక్కడ. ఓకే, ఆల్ మూన్ ఆర్ స్టార్ అంటే మనము స్టార్ అనేది పెద్దది కాబట్టి మూన్ కంటే ఇక్కడ మనము ఈ విధంగా వేసుకుంటాము. ఓకే, ఈ విధంగా వేసుకుంటాము. ఇక్కడ ఏమవుతుంది? స్టార్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? స్టార్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నో స్టార్ ఆర్ మార్నింగ్. ఓకే, ఇక్కడ నో కానివ్వండి, ఆల్ కానివ్వండి, ఏమొచ్చినా కానీ మన కంక్లూజన్లో సమ్మాలు వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు చెప్పే రూల్ని ఉపయోగించాలి. కంక్లూజన్లో సమ్మాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రూల్ని ఉపయోగించాలి. స్టేట్మెంట్లో నో కానీ ఏమొచ్చినా మనకు దాంతో అవసరం లేదు. మనకు ఈ రూల్, ఇప్పుడు చెప్పే రూల్ని ఏ విధంగా ఉపయోగించాలంటే మనకు కంక్లూజన్లో సమ్ కానీ ఆల్ కానీ ఇచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు క్లాస్ 1లో చెప్పే రూల్ని ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏమంటున్నాడు? నో స్టార్ ఆర్ మార్నింగ్ అంటే సపోజ్ ఇక్కడ మార్నింగ్ ఉందనుకోండి, మార్నింగ్ తీసుకున్నాము. ఈ మార్నింగ్కి స్టార్కి ఎటువంటి లింకు లేదు అంటున్నాడు. స్టార్కి మార్నింగ్కి ఎటువంటి లింకు లేదు అంటున్నాడు. థర్డ్లో చూద్దాం. సమ్ మార్నింగ్ ఆర్ నైట్ అంటున్నాడు. చూడండి, సమ్ మార్నింగ్ ఆర్ నైట్, సమ్ మార్నింగ్ ఆర్ నైట్. ఓకే, సమ్ మార్నింగ్ ఆర్ నైట్ అంటున్నాడు. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద స్టార్ అండ్ మార్నింగ్. మార్నింగ్కు స్టార్కు మనకి ఎటువంటి లింక్ లేదు, కానీ ఇక్కడ సమ్ మార్నింగ్ ఆర్ నైట్ అంటున్నాడు. మార్నింగ్కి మరియు నైట్కి మనకు సమ్ ఉంది. ఓకే, దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ మార్నింగ్ అండ్ ద స్టార్.
యూ షుడ్ ఫోకస్ ఆన్ దిస్. మార్నింగ్కు మరియు స్టార్కు మనకు ఇక్కడ ఎటువంటి లింకు లేదు, బాగా గమనించాలి. సో మనము ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. కంక్లూజన్ చూడండి, సమ్ స్టార్ ఆర్ సన్. సమ్ స్టార్ ఆర్ సన్. ఇక్కడ సమ్ అనేది స్టార్కు మరియు సన్కు మధ్య ఉంది కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సమ్ స్టార్ ఆర్ సన్, సమ్ స్టార్ ఆర్ సన్. సమ్ ఇక్కడ సమ్ అనేది ఇద్దరి మధ్య ఉంది కాబట్టి ఎవరిద్దరి మధ్య, స్టార్కు మరియు సన్కు ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సమ్ నైట్ ఆర్ సన్. నైట్ ఎక్కడుంది? నైట్ ఎక్కడుంది చూడండి, నైట్ ఇక్కడ ఉంది, సన్ ఇక్కడ ఉంది. అసలు సన్కి నైట్కు అసలు లింక్ ఉందా? దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద నైట్ అండ్ ద సన్. సో ద సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఎందుకంటే సన్కు మరియు నైట్కు మనకు లింక్ లేదు. ఇక్కడ ఉందంటున్నాడు కానీ మనకి ఇక్కడ లింక్ లేదు కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సమ్ మార్నింగ్ ఆర్ మూన్. సమ్ మార్నింగ్ ఆర్ మూన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, అసలు స్టార్కే ఇక్కడ మార్నింగ్కు లింక్ లేదు. ఓకే, స్టార్కు మార్నింగ్కు లింక్ లేదు, అటువంటిది మూన్ అనేది ఇక్కడ ఉంది. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద మూన్ అండ్ ద మార్నింగ్. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ మూన్ అండ్ మార్నింగ్. సో ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, ఆల్ స్టార్ ఆర్ మూన్. మీకు ఏమని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో? ఆల్ పైనుంచి వచ్చేటప్పుడు మనకు సమ్ రావాలి అని చెప్పాం. ఏమని చెప్పాం? సమ్ రావాలి. సమ్ స్టార్ ఆర్ మూన్ అని ఇచ్చింటే మనకు ఫోర్త్ ఆప్షన్ రైట్ అయ్యి ఉండేది. ఓకే, సమ్ స్టార్ ఆర్ మూన్ ఇచ్చింటే మనకు ఫోర్త్ ఆప్షన్ రైట్ అయ్యి ఉండేది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఆల్ స్టార్ ఆర్ మూన్ అని ఇచ్చాడు. ఆల్ స్టార్ ఆర్ మూన్ అని ఇచ్చాడు. ఇది మనకు ఎగ్జాక్ట్లీగా తప్పు అవుతుంది. ఎందుకంటే ఆల్ మూన్ ఆర్ స్టార్ అవుతుంది కానీ ఆల్ స్టార్ ఆర్ మూన్ కాదు. యూ షుడ్ ఫోకస్ ఆన్ దిస్. క్లాస్ 1లో మనకు కొంచెం డిఫికల్ట్గా అనిపించేది ఇక్కడే, కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ పైనుంచి వచ్చేటప్పుడు సమ్ స్టార్ ఆర్ మూన్ అవుతుంది, కింద నుంచి వెళ్ళేటప్పుడు సమ్ మూన్ ఆల్ మూన్ ఆర్ స్టార్ అవుతుంది. బాగా గమనించండి, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు సమ్ ఉపయోగించాలి, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆల్ ఉపయోగించాలి. సో మనకి ఇక్కడ ఏముంది? పైనుంచి వస్తుంది కాబట్టి పైన స్టార్ అనేది పైన ఉంది కదా, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ సమ్ ఉండాలి. ఆల్ ప్లేస్లో సమ్ ఉంటే మనకు రైట్ అయ్యేది. సో ఆల్ స్టార్ ఆర్ మూన్ అనేది మనకు రాంగ్ అవుతుంది. ఆల్ స్టార్ ఆర్ మూన్ అనేది మనకు రాంగ్ అవుతుంది. ఎప్పుడు సమ్ స్టార్ ఆర్ మూన్ అయితే రైట్ అవుతుంది, ఆల్ స్టార్ ఆర్ మూన్ రైట్ కాదు. ఆల్ మూన్ ఆర్ స్టార్ అనేది మళ్ళీ మనకు రైట్ అవుతుంది. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకు ఆల్ రావాలి, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు మనకు సమ్ రావాలి. అటువంటి అప్పుడు మాత్రమే మనకు రైట్ అవుతుంది. సో క్లాస్ 1లో మనము సిల్లాజిజం చాలా సింపుల్గా చూసాం. నెక్స్ట్ డే మనము సిల్లాజిజంలో క్లాస్ 2 చూద్దాం. అందులో నో అనే కంక్లూజన్ ఉంటుంది. నో అనే కంక్లూజన్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇటువంటి సింపుల్ ట్రిక్స్తో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కావాలంటే మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది, అందులో వెళ్ళి మీరు చాలా చక్కగా చెప్పాను, చాలా సింపుల్ వే చెప్పాను. ఇఫ్ యూ వాంట్ ఎనీ అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ యూ షుడ్ అప్రోచ్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. ఓకే, యూ షుడ్ అప్రోచ్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. కాల్ టు దిస్ నెంబర్ 6303864443. ఓకే, I am telling the easy way arithmetic and reasoning classes. You should follow and subscribe HR Institute. సో యూ షుడ్ ఫాలో సబ్స్క్రైబ్ అండ్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో ఇప్పుడే చెప్పడం జరిగింది. క్లాస్ 1 చాలా సింపుల్గా ఈజీ వేలో మీకు సిల్లాజిజం అనే టాపిక్ చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనము సిల్లాజిజంలో నో అనే కంక్లూజన్స్తో వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.